శాస్త్రీయ సంగీతాన్ని ఊపిరిగా భావించి అదే ధ్యాస అదే శ్వాసగా ఉన్న సంగీత కళాకారులకు త్యాగరాజు పూజనీయులని, ఆయనే వారికి ఆరాధ్య దేవుడని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని వాగ్గేయకారుడు త్యాగయ్య అధిరోహించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇండోర్ స్టేడియంలో ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజస్వామి 258వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయకులతో కలిసి పంచరత్న కీర్తనల గానగోష్ఠిలో కూర్చొని ఆలాపన చేస్తూ ఉత్సాహపరిచారు. త్యాగరాజు విరచిత పంచరత్న కీర్తనలను వింటూ ఆయన్ని స్మరించుకోవడం గొప్ప అదృష్ట భాగ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన త్యాగరాజ కీర్తనలను బహుళ ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడంతో ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి కోసం సమాజం కోసం చేస్తారు. మరి ముఖ్యంగా ఈనాడు సాంకేతిక పరిజ్ఞాన సందర్భంలో అట్లాగే సమయం కూడా ఒక నిమిషం సమయం గడపడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో రకరకాల వర్గాలు ముఖ్యంగా యువత మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు టోటల్గా వెస్టర్నైజేషన్. నేను యువత వాట్సాప్, టీవీ అంటే అడ్డుకొని కూర్చునే పద్ధతిలో ఉన్న కారణంగా రకరకాల వ్యసనాలు, వీటన్నిటి పరిస్థితుల్లో ఈరోజు సమాజాన్ని ప్రతిబింబించినటువంటి వివిధ